దేవుని ఏ విధంగా మనం ప్రేమించగలుగుతున్నామో ఆ విధంగా సాటి వారిని ప్రేమించగలిగినప్పుడు మన యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలం. సహోదరుని మీద హృదయంలో ద్వేషం కలిగి వాళ్ళను క్షమించలేకుండా మనం ఉన్నట్లయితే మన ప్రార్థనలకు జవాబులు మనం పొందలేం. మన ప్రార్థనలు దేవుని దగ్గర అంగీకార యోగ్యంగా ఉండవు. అందుకని దేవుని గురించి తెలుసు, దేవుని వాక్యం గురించి తెలుసు, దేవుని ప్రేమ గురించి తెలుసు, దేవుని శక్తి గురించి కూడా తెలుసు. అయినప్పటికీ కొంతమంది జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం ఉండదంటే పొరుగు వారిని వారు ప్రేమించారు, పొరుగు వారికి ఎలాంటి సహాయం వాళ్ళు చేయరు. అందుకని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, స్తుతించాలి, ప్రేమ కలిగి ఉండాలి, పొరుగు వారికి సహాయం చేయాలి. నిశ్చయంగా ఏదైతే దేవుడు 91వ కీర్తనలో వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించే వారికి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.